జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. జార స్త్రీ అంట కాలు గీటుతూ కన్నుతో సైగ చేస్తుందంట. బైబిల్ ఉందా లేదా? అంటే ఏంటి? కళ్ళతో సైకిల్ చేసుకునే బ్యాచ్ మందిరాలకు వచ్చి కళ్ళతో సైకిల్ చేసుకునే గుడ్లు బీకేస్తాడు. జాగ్రత్త. మందిరానికి వచ్చి ఏదో చూపులు చూసామంటే గుడ్లు బీకి అవతల పాడేస్తారు మా హోటల్ లేకుండా. బైబిల్ ఏమో తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల కన్ను తీసి అవతల పాడే. ఉందా లేదా మత్తయి సువార్తలో? ఉందా లేదా? అంటే అర్థమేంటి? నీ కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా. వేరే అమ్మాయిని చూసినా వేరే అబ్బాయి కళ్ళుతో సైగ చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే కళ్ళుతో సైగ చేసిన వాడికి బైబిల్ పెట్టిన పేరేంటంటే జార స్త్రీ. ఏ స్త్రీ అండి? ఇప్పుడు చెప్పండి. నువ్వు ఎవరికన్నా సైగలు చేస్తున్నావు అంటే నువ్వు జార స్త్రీ అంటే ఒక మాట చెప్పి వ్యభిచారు అని అర్థం. ఏమని అర్థం? కఠినంగా చెప్తున్నా ఈ మాట. పురుషుడు అయితే నువ్వు జార పురుషుడు అని అర్థం. కళ్ళుతో సైగ చేయడం వాక్యానుసారం కాదు. కళ్ళతో సైగ చేస్తూ కాళ్ళతో ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పాలా? కన్నుతో సైగ చేస్తుందంట, కాళ్ళుతో పెడుతుందంట. అంటే సింబల్స్ ఇస్తుందంట. ఏమిస్తుందండి? సింబల్స్ ఇస్తుందంట. కొంతమంది చూపులతోనే సింబల్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్నారా? అక్కడికి వచ్చాయని ఉన్నారా? బ్యాచ్ ఎవరన్నా? జాగ్రత్త. మందిరానికి వచ్చినప్పుడు వంకర చూపులు, పోకిరి చూపులు, కామపు చూపులు, దరిద్రగొట్టు చూపులు ఇవన్నీ ఉండొచ్చా? ఉండకూడదు. అలాంటివి ఉంటే మార్చుకో. నీ చూపులు పవిత్రంగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా, అంటే కన్ను దరిద్రమైతే అంటే పాపం దేంతో స్టార్ట్ అవుద్ది? కళ్ళుతో స్టార్ట్ అవుద్ది. అంతే కదండి? అవ్వమ్మ పాపం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏముందరా అనుకుందాం. అవునా కదా? మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని చూసినప్పుడు అది చూడగానే అనుకుంది ఎంత రమ్యంగా ఉంది అని అనుకుందంట. ఏముంది? అంటే పాపం దేంతో స్టార్ట్ అయింది? కళ్ళతో స్టార్ట్ అవుతుంది. మనం కూడా ఎప్పుడైనా అనుకున్నారా? అబ్బా అమ్మాయి ఏముందండి, అబ్బాయి ఏమున్నాడండి, నీకు ఎందుకంత ఆనందం, నీకు భర్త ఉన్నాడు కదా. అర్థమైందా? అర్థం కాలేదు. పాపం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? దావీదు పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? బత్షెబను చూశాడు, అబ్బా ఏముంది అనుకున్నాడు. ఏముంది అని అనుకున్నది మైండ్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. పడుకున్నాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంది. చేస్తుందా లేదా? ఆ పాపం అనుభవించే వరకు దావీదు నిద్రపోవాల. తప్పుడు ఆలోచన ఒక్కసారి నీకు వచ్చిందా, ఆ పాపం చేసే వరకు నువ్వు రిలాక్స్ అవ్వలేవు. అందుకే కళ్ళు ఏం పెట్టుకోవాలా? జాగ్రత్త పెట్టుకోవాలి. ఏం చేయాలా? చూసి అనుకున్నా ఓకే, అక్కడితో దాన్ని వదిలేయాలి. నీ మైండ్ ఏం చేసుకోవాలా? డైవర్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అనుకుంటాను ఈమె రోజు వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుంచి చూస్తుందేమో, ఇది బాగుంది కదా బాగుంది కదా అని. అక్కడికి ఎవడెళ్ళమన్నాడు? నిన్ను అది పడేద్దు అనుకున్నప్పుడు అక్కడ నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్తే నేను పాడవుతా అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకు నష్టం అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళకూడదు. ఈమె రోజు వెళ్తుంది. నేను అనుకుంటాను ఆదాం గారు బయటికి వెళ్ళినప్పుడల్లా అవ్వమ్మ గారు చెట్టు దగ్గరికి వెళ్ళి అబ్బా ఏముందబ్బా అనుకుని అక్కడ నుంచి చూసుకుంటుంది. ఎవడెళ్ళమన్నాడు? అక్కడికి వెళ్ళొచ్చా? రోజు వెళ్తుంది. నేను అనుకుంటున్నాను పండు తినకముందే పడిపోయింది ఈమె. ఎందుకని? రోజు చూడడానికి వెళ్తుంది. ఏం చేయడానికి చెప్పండి? అప్పుడప్పుడు చూడడానికి ఇలా వెళ్ళే బ్యాచ్ కూడా ఉంటారు. పాలకి వెళ్తూ
హార్న్లు కొట్టుకుంటూ అమ్మాయిని చూసుకుంటూ ఆ రోడ్డుకే 10 సార్లు తిరుగుతాడు కాలుగాలిని పిల్లిలాగా. ఎవడ తిరగమన్నాడు నిన్ను? తిరగొచ్చా? గుర్తుపెట్టుకో, ఎక్కడ పాపానికి బానిస అయిపోతావు అనుకుంటావో అక్కడి నుంచి నువ్వు దూరం జరగాల. ఏం చేయాలా అంటే నువ్వు పదే పదే కాదనుకున్న ప్లేస్కి ఎందుకు వెళ్ళాలా? ఎవడో నీకు సైట్ కొడుతున్నాడు, వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వాడి దృష్టిలో పడేలాగా ఎందుకు ఉంటున్నావు? వాడు వచ్చి మాట్లాడినప్పుడు చెప్పు తెగిపోద్ది, ఇంకోసారి నాతో మాట్లాడండి అంటే వాడు వస్తాడా? అంటే లూజ్ మైండ్ ఎవరిదే? నువ్వు లూజ్ మైండ్ అయితే నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు శ్యామ్ అనే వ్యక్తి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది అని అంటే లూజ్ మైండ్ నాకు ఉంటేనే వస్తుంది. నేను కఠినంగా ఉంటే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడగలరా? అమ్మాయిగా నువ్వు కఠినంగా ఉంటే ఎవడన్నా వచ్చి నీతో అసభ్యంగా ప్రవర్తించగలడా? రే, ఇంకొకసారి కనుక నువ్వు నా దగ్గరకు వచ్చే చెప్పు తెగిపోద్ది అని చూడండి, పరువు పోద్దని భయంతో వస్తాడా? నువ్వు కాముగా చెప్తావు, సంపేద్రి నాహలా అలాగే ఆవిడ గట్టిగా చెప్పు, మళ్ళీ రాకుండా ఉంటాడు ఆడు. నీకేంటి భయం? నీ భర్తతో చెప్పు, నీ తండ్రితో చెప్పు, డాడీ ఆడు రోజు సైడ్కి కూడా చెప్పు, వాడిస్తాడు వార్నింగ్. నువ్వు చెప్పవుగా, దాచేసుకుంటావు. దాచావంటే మనసులో నీకు ఎక్కడో చెప్పు తేడా ఉందని అర్థం. గుర్తుపెట్టుకో. అంటే నీ మైండ్ సక్రమంగా ఉంటే నీ మాట అప్పుడు చూపు సెట్ అవుతుంది. కానీ కొంతమంది ఆ మాట కంట్రోల్ చేసుకోలేరు. రెండోది ఏంటంటే అది సంతోషంగా ఫీల్ అవుతారు. కొంతమంది నా కోసం తిరుగుతున్నాడు, ఎవరి కోసం తిరుగుతాడు, అంత అందగత్వం కాదు, అంత ఫీల్ అవ్వదు. కానీ పాపంలో పడిన తర్వాత ఏదో ఒక రోజు నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. ఆ ఒక్క క్షణం నా మైండ్ కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఈ బాధ వచ్చుండేది, ఆ రోజు రాకముందే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. దినములు రాకముందే ఏం చేయాలి? కాదు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు ఏం తెచ్చుకోవాలా? అంటే జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అంటే ఏంటి? చూడండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపం చేసేటప్పుడు బాగుంటుంది, దాని రిజల్ట్ దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు అక్రమ సంబంధం చేసినప్పుడు బాగుంటుందండి, తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? రోడ్డు ఎక్కేసి ఆడు రోడ్డు మీద తన్నుతూ తీసుకెళ్తా ఉంటే ఎందుకు తన్నుతున్నాడండి? ఎవరితో తిరిగిందంట, కొట్టడా? మరి బైబిల్లో ఏముందో తెలుసా? భర్తకు పుట్టు రోషం మహారౌద్రము కలిగింది. ఎలాంటిదంట? చంపేస్తాడు, జాగ్రత్త. ఆ మాట ఎప్పుడైతే తన భర్తకు తెలిసిందో, గుర్తుపెట్టుకోండి, ఒక పురుషుడు ఏదైనా సహించగలడండి. అదొక్కటే సహించలేడు. అదొక్కడేం చేయలేడు. నువ్వు గయ్యాళ్ళవైనా భరిస్తాడు, పొదుపు లేకపోయినా భరిస్తాడు. కానీ తప్పు చేస్తే మాత్రం, తన శరీరాన్ని, తన తనువుని ఇంకొకరితో పంచుకుంటే మాత్రం సహించలేడు. ఇంక అర్థమైందా? అది చాలా భయంకరమైనది. కానీ ఈ రోజున చేసేటప్పుడు ఎంజాయ్గా మాట్లాడతారు, ఫోన్లు బాగా మాట్లాడతారు, సంతోషంగా ఉంటుంది. బైబిల్లో ఏముంది తెలుసా? తప్పు చేసేవాళ్ళు అనుకుంటారంట, చాటున తిన్నది తీపి అనుకుంటారంట. బైబిల్లో ఉందండి, సామెతల గ్రంథంలో. చాటున తిన్నది ఎలా ఉంటుందంట? తీగా అనిపిస్తుంది అంట. ఇప్పుడు తీగానే ఉంటుంది, రిజల్ట్ వగరగా ఉంటుంది, రిజల్ట్ చేదుగా ఉంటుంది. ఉండదా? ఎంతమందిని చూసి ఉంటాం అలా కొట్టేసుకుని గొడవపడి విడిపోయిన వాళ్ళు లేరా? విడిపోయిన వాళ్ళు ఉన్నారు, రోజు తనుకు చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బాగా ఆలోచించండి. ఏదో ఒక టైంలో రిలీజ్ అవుతాడు మనిషి, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆ మిస్టేక్ నేను చేయకుండా ఉంటే ఈరోజు నా లైఫ్ బాగుండేది అనుకున్న సందర్భాలు ఉండవా కదా? అందుకనే ఆ సమయం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే సేఫ్గా ఉంటుంది. అందుకే తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే సలహా ఏంటంటే, నీ కళ్ళు జాగ్రత్త పెట్టుకో, నీ ఒళ్ళు కూడా. నీ కళ్ళు ఒళ్ళు జాగ్రత్త లేకపోతే తర్వాత దేహశుద్ధి జరుగుతుంది. అంటే ఏంటి తెలుసా? చెప్పండి, దేహశుద్ధి అంటే ఏంటనుకున్నారు? చక్కగా ఒళ్ళంతా శుద్ధి చేయబడుతుంది అనమాట, నీ పాప నుంచి క్లియర్ చేయడానికి. మా ఆయన కొడతాడు, కొట్టాలా తాట తీయాలా నిన్ను? కొట్టాడండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక అబ్బాయి దొరికిన అమ్మాయి అలాగే కొట్టేస్తుందిగా. చెంప మీద కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
లేరా? ఎరా నేను నచ్చలేదురా నీకు, ఇంకొకటి కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పి బాధేసి అమ్మాయిలు లేరా? అప్పుడు సిగ్గొచ్చేద్దాడికి, కానీ ఏమీ చేయలేడు. తప్పు చేయకముందే అడవలేదు. తప్పు చేసిన తర్వాత నువ్వు చెట్టు అంత ఉన్నా అది 3 అంగుళాలే ఉన్నా బాదు దగ్గరెగిరి మరీ కొడుతుంది, తప్పేం లేదు. అప్పుడు ఏమంటాడు? చెట్టు అంత మగోడండి, ఆ 3 అంగుళాలతో అంత దెబ్బలు తింటాడు. మరి చేసిన తప్పు అలాంటిది. ఈ బుద్ధి ఎప్పుడు ఉండాలా? వచ్చే డార్లింగ్ అన్నంత ఈజీగా ఉండదు దెబ్బ తినడం. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఈ డ్రెస్లో, బట్టలు లేకుండా కొడతా తర్వాత. నిజమే. తీసేసుకుని సట్ట చింపేసింది ఒక అమ్మాయి, సట్ట చింపేసి కొడేసింది భర్తనే. మీడియా వాళ్ళందరూ నీకు అర్థమైందా? తప్పు చేయనేలా, బట్టలు చింపనేలా, అంతే కదండి. కొంతమందికి అర్థం కాదు. అందుకనే మళ్ళీ చెప్తున్నా, అబ్బాయి అయినా అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఇంకా అమ్మాయి పరిస్థితి అయితే మరీ దయనీయం కాదా? మా ఏరియాలో ఒక మర్డర్ జరిగింది తెలుసా ఈ విషయంలోనే. చాలా కాలం క్రిందట ఒక డ్రైవర్, అతను లారీ డ్రైవర్ చంపేవాడు. చాలా మంచోడు అతను, వాస్తవానికి చాలా మంచోడు. అది నిజమో కదా నాకు తెలియదు, కానీ ఊరంతా స్ప్రెడ్డింగ్ ఈ విషయం వల్లే కత్తితో నరికేయడానికి. అంటే ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. ఒక 5 నిమిషాల సుఖం కోసం చూసుకుంటున్నావే, ఒక 5 నిమిషాల ఆనందం కోసం చూసుకుంటున్నావే, ఆ తప్పు బయటపడిన రోజున నీ కుక్క కన్నా హీనమైపోద్ది బ్రతుకు. ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతోమంది బ్రతుకులు చూస్తున్నాం, మా కళ్ళ ముందే చూస్తున్నాం. అబ్బాయి అయినా అమ్మాయిని, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి దొరికాడు అనుకోండి, ఈ భర్త ఉంటాడు కదా, అమ్మాయి భర్త, ఈయన కొట్టడా? వీళ్ళ అన్నదమ్ములు వచ్చి ఈయన కొట్టరా? రోడ్డు మీద పందిని పొర్లించేస్తారు. అలా తిన్నవాళ్ళు చూశాను నేను. దెబ్బలో సిగ్గు లేకుండా హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకుని ప్రవ్వా ముందుండాలరా, అది ముందుండాలా. అప్పుడు ఎంజాయ్ చేసావు కదా, ఏ శరీరంతో నువ్వు ఎంజాయ్ చేసావు ఆ శరీరం తుక్కు కింద కొట్టేస్తారండి. కొట్టరా? కొట్టేసిన తర్వాత ఆ గాయాలు అన్నీ పోయిన పరుగు తిరిగి వస్తుందా? చెప్పండి, వస్తుందా? అందుకనే పరువు పోకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నీ కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకో. దగ్గర పెట్టకపోతే చెప్పానుగా దేహశుద్ధే జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకా శుద్ధి అయిపోతావు. దేహశుద్ధి అంటే అర్థం శుద్ధి అయిపోతావు. ఇంకా నీ ఒంటికి పట్టిన పవిత్రత అంతా ఏమైపోద్ది? విచిత్రం చేసా, ఒకటి దెబ్బతిన్నాక సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్తూ ఉంటాడు దరిద్రుడు. వాడికి ఎన్ని కొట్టినా సిగ్గు ఉండదు. సిగ్గు లేని వాడికి ఎన్ని చెప్పినా వేస్తే, సిగ్గు లేని అమ్మాయిలకి ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోండి, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒకసారి దెబ్బతిన్నాం, బుద్ధి రావాలిగా. ఒకసారి అనిపించుకున్న బుద్ధి రావాలిగా. ఎవరు మీకు మళ్ళీ చెప్పనా, తప్పు చేసేవాడికి ఆడ చూస్తున్నారు ఈడ చూస్తున్నారు సిగ్గు ఉండదండి. అందుకే అర్ధరాత్రులు ఎక్కడ పడితే అక్కడ ఫోన్ మాట్లాడతారు. ఎవరు ఉంటున్నారో తెలీదు, ఎవరు ఏం చేస్తారో తెలీదు. సిగ్గు లేకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. తెలిసిన తర్వాత అందరికీ భర్తకే తెలిసిపోయిన తర్వాత బాధపడతారు. బాధపడవలసినంత అవసరం ఏంటి? అందుకే ముందుగానే బ్రతుకుని ఏం చేసుకోవాలా? చాలామంది జీవితాలు ఇది జరుగుతుంది. అందుకే ఆత్మీయ తండ్రిగా మందిరానికి వచ్చినప్పుడు ఈ రోజున బ్లెస్సింగ్స్ కొరకు చెప్తున్న తండ్రులు ఉన్నారు. నేనేం చెప్తాను తెలుసా? నువ్వు బ్లెస్సింగ్ కొరకు ఎంత చెప్తున్నావో, తప్పును సరి చేసుకునే విషయంలో, ఖండించే విషయంలో అంత పర్ఫెక్ట్గా చెప్పి తీరాలి. దీంట్లో సందేహం లేదు. ఎందుకో తెలుసా? కుమారుని ప్రేమించే ప్రతి ఓడు కూడా శిక్షించి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అంటే ప్రేమ కలిగిన తండ్రి బిడ్డలకి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ప్రేమ లేనోడు ఏం చేయరండి? పట్టించుకోరు. అంటే బిడ్డలపై ఏముండాలా? ఇప్పుడు నేను మిమ్మల్ని గద్దించాలన్నా నాకు మీ మీద ఏముండాలా? నీ బిడ్డలపై నీకేముండాలా? ప్రేమ ఉండాలా. వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలా. లాభాను సమయాన్ని ఇచ్చాడు, మొర్దికే సమయాన్ని ఇచ్చాడు. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఒక సమయంలో ఎస్తేర్ అంటది, రాజుగారి దగ్గరికి వెళ్ళడం నాకు ఛాన్స్ లేదు అని కబురు పెడితే, ఫోన్లే అన్నాడా? నువ్వు సహాయం చేయకపోతే నువ్వు రాణి అయిపోయాను అనుకుంటున్నావేమో. నువ్వు సహాయం చేయకపోయినా దేవుడు వేరే దిక్కు నుంచి సహాయం పంపిస్తాడు. కానీ నీకు చక్కటి అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకో అంటే తండ్రి మాటకి ఏం చేసిందండి? లోబడింది. అంటే అంత స్థాయికి ఎదిగిన కూతురును కూడా తండ్రి ఏం చేశాడండి? తండ్రి ప్రేమ అలా ఉండాలి. అంటే సంఘంలోకి వచ్చిన ఆత్మీయ తండ్రులు అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, గొప్ప స్థాయిలో ఉన్న
రాణి పొజిషన్లో ఉన్న కూతురునే గద్దించాడు మొర్దెకాయ్. ఎంత పొజిషన్లో ఉన్నవాడు తప్పు చేస్తే సేవకుడు ఏం చేయాలా? అమ్మ వాళ్ళు డబ్బు సహాయం చేస్తున్నారండి, వాళ్ళు ఇంజనీర్ అండి, ఆయన డాక్టర్ అండి, ఆయన ఎంఆర్ఓ అండి, ఆయన ఎమ్మెల్యే అండి, ఎవడైనా ఒక్కటే, దైవజనుడు ముందు వాళ్ళ బిడ్డలు దైవసేవకుడు తండ్రి. మీకు అర్థమైందా? అందుకనే జ్ఞానం కలిగిన పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలా? సంతోషపెట్టాలా? తల్లిదండ్రులు సంతోషపెట్టే బిడ్డలను తయారు చేసే బాధ్యత ఎవరికి ఉండాలా? ఎవరికి ఉండాలా? ఆమె ఇలా చూడండి, మీకు వాళ్ళతో పని లేదని చెప్పాను. ఎవరికి ఉండాలా? తండ్రికి ఉండాలా? మంచి తండ్రి బిడ్డల బాగును కోరతాడు, మంచి తండ్రి బిడ్డలను సరిచేస్తాడు, మంచి తండ్రి బిడ్డల కొరకు ప్రాణాన్ని పెడతాడు, మంచి తండ్రి తన సర్వస్వాన్ని ఎవరి కోసం ఇస్తాడు? ఎవరి కోసం ఇస్తాడు? బిడ్డల కోసం ఇస్తాడు. తండ్రి కఠినంగా ఉండాలా? ప్రేమను వ్యక్తం చెయ్యకుండా వాళ్ళ క్షేమం కోసం కఠినంగా ఉంటూ వాళ్ళ బాగోగులు చూడాలా? మీకు అర్థమైందా? కానీ కొంతమంది పిల్లలు తండ్రిని ఏం చేయట్లా? అర్థం చేసుకోవట్లా, లెక్క చేయట్లా. కొంచెం యుక్త వయసు వస్తే తండ్రి మాట వినట్లా. ఒకసారి ఒక స్టోరీ పంపించారు నాకు ఒక వ్యక్తి, గతంలో కూడా మీకు చెప్పినట్టు గుర్తు. ఒకసారి ఒక కొడుకు తండ్రిని అడిగాడంట, డాడీ నాకు ఒక బైక్ కావాలని అడిగాడంట. నాన్న మరి బైక్ నేను కొనలేనురా అని అన్నాడంట. అనేసరికి బిడ్డ కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా కేకలేసి ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే, మా డాడీ నాకు బైక్ కొండో, అందరూ తల్లిదండ్రులు బైకులు కొంటున్నారు అని చెప్పుకొని ఇంట్లో నుంచి ఏం చేశాడంటే వెళ్తా వాళ్ళ డాడీ పర్స్ ఉంటుంది కదా, ఆ పర్స్ కొట్టేసి అటు పాకెట్లో పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కంగారుగా షూ వేసుకుని వచ్చేసాడు బయటకు వచ్చేసాడు. బయటకు వస్తూ కూడా ఆడు ఏం తిట్టుకుంటున్నాడంటే, ఇలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు, మా నాన్న నాకు ఏం కొనట్లేదు చేయట్లేదు అని చెప్పి తండ్రిని తిట్టుకున్నాడు. తండ్రిని తిట్టుకుంటూ వెళ్తుంటే ఎదర కాలుకి ఏదో గుచ్చుకుంటుంది. చూసరికి ఇంతకీ అది ఆ షూ ఆడిది కాదు, వాళ్ళ డాడీది. ఆ షూ కన్నాలు పడిపోయినాయి, ఆ రాళ్ళు ఆ షూ కన్నంలోంచి గుచ్చుకుంటున్నాయి. ఏంటి మా డాడీ షూ ఇదా అనుకున్నాడు. వీడికి మాత్రం ఎలాంటి షూ ఉంది, ఇది నా షూ కాదే అనుకున్నాడు. ఏంటి మా డాడీ షూ ఎంత చిరిగిపోయింది ఏంటి అని అనుకుని అంతేలే మా డాడీ అంత పేనాసోడు కానీ షూ కూడా కొనుక్కుంటా అనుకుని వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. రైల్వే స్టేషన్లో కనుక్కుంటే ఇంకో 2 అవర్స్లో ఒక ట్రైన్ ఉందని చెప్పారు. ఎక్కడికో చోటకి ఎక్కి వెళ్ళిపోవాలి, పర్స్ ఉంది. కూర్చున్న తర్వాత అడిగిన తర్వాత కూర్చున్నాడు. ఆ రైల్వే ట్రాక్ దగ్గర బెంచ్ మీద కూర్చొని సరే పాకెట్లో మరి పర్స్ దొబ్బుకొచ్చాడు కదా, ఆ పర్స్ ఓపెన్ చేశాడు. పర్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాడు ఏమేమి ఉన్నాయని. కొన్ని నోట్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని నెల కట్టి ఈఎంఐ బిల్స్ ఉన్నాయి. తర్వాత ఒక పేపర్ కటింగ్ ఉంది. ఆ పేపర్ కటింగ్ ఏంటంటే ఒక బైక్ యాడ్ అనమాట. ఈ బైక్ ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అదొకటి ఉంది. తర్వాత బైక్ లోన్ కోసం వాళ్ళ నాన్న పెట్టిన పేపర్స్ దాంట్లో ఉన్నాయి. చూసిన తర్వాత ఇదేంటి నేను కోరిన బైక్ ఇదే కదా అనుకున్నాడు. రెండోది మా డాడీకి ఈఎంఐలు ఇన్ని ఉన్నాయా అని అనుకున్నాడు. వాళ్ళ నాన్న పెట్టిన లోను పేపర్స్ దాంట్లో కనబడుతున్నాయి, వాళ్ళ నాన్న శాలరీ పేపర్స్ దాంట్లో ఉన్నాయి. అవన్నీ చూసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి మా నాన్న లోన్ పెట్టాడా, ఎందుకు పెట్టాడు, పేపర్ కటింగ్ దీంట్లో ఉంది, లోన్ ఎందుకు పెట్టాడు అనుకుని సరే అని చెప్పి అప్రయత్నంగా లేచి ఇంటికి వెళ్ళేసరికి తండ్రి ఇంటి దగ్గర లేడు. తను ఒక చేతక్కు ఉంటే ఆ చేతక్ బండి వేసుకుని ఎక్కడికో చూశాడు. ఆ పేపర్ కటింగ్ ఉంది కదా, బహుశా షోరూమ్కి వెళ్ళి ఉంటాడని చెప్పి ఈ కుమారుడు కూడా వెనకాల ఆ షోరూమ్ వెళ్ళాడు. దూరం నుంచి చూస్తుంటే వాళ్ళ డాడీ చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడికి ఈ బైక్ కావాలి, వాడికి చాలా ఇష్టం, ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఈ బైకు అంటే, సార్ ఇది మీ స్థాయికి కాదు, చాలా ఖర్చు అవుతుందనంటే అప్పుడు అన్నాడు, నా చేతక్ బండి కూడా ఇచ్చేస్తాను, నేను జాబ్కి ఏదో ఒకలా వెళ్తాను, ఏ నడిచో లేకపోతే ఏ బస్సుకు వెళ్తాను, కాలినడకనో బస్సుకు వెళ్తాను, కానీ నా కొడుకు దీని మీద కూర్చుంటే సింహంలా ఉండాలా, నా కొడుకు ఈ బైక్ ఇష్టం, ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, వాడు చెప్పకుండా ఇది పట్టుకెళ్ళి నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి తండ్రి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆ కొడుకు ఆలోచన విధానం ఎలా ఉంటుందనంటే షాక్ అయిపోతుంది. ఎలాంటి తండ్రిన ఇప్పటి వరకు నేను అవమానించింది, ఎలాంటి తండ్రి గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నది. మా డాడీ షూ బాగాలేదు, మా డాడీ పర్సు చిరిగిపోయింది, కానీ ఎంత వాల్యూ చేసే తన బైక్ కూడా తాకట్టు పెట్టి బైక్ కూడా బండి కూడా అమ్మేసి ఎవరి కోసం బండి కొంటున్నాడు? ఎవరి కోసం?
నా కోసం బండి కొనాలని ఆశపడుతున్నాడు, ఇలాంటి తండ్రిని వదిలేసి నేను వెళ్ళిపోవాలనుకున్నా అని చెప్పి అప్రయత్నంగానే అతని కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. పరుగు పరిన వెళ్ళాడు. ఆ తండ్రి వెనక్కి తిరిగి చూసేసరికి కొడుకు ఎదురుగా ఉన్నాడు. నువ్వేంటి ఎక్కడికి వచ్చావు అనుకునేసరికి ఒక్కసారిగా తండ్రిని హక్ చేసుకున్నాడు, కౌగులించుకున్నాడు, ఏడవడం మొదలుపెట్టాడు. డాడీ నన్ను క్షమించి డాడీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నీ ప్రేమ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. చాలా సందర్భాల్లో తండ్రి ప్రేమ మనకు అర్థం కాదు, తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు. వాళ్ళు మనకు చెప్పరు. చెప్తారా? సర్ప్రైజ్, నా బిడ్డకి ఇది ఇవ్వాలా, నా బిడ్డకి ఇది ఇష్టం, నా కుమార్తెకి ఇది ఇష్టం, నా కుమారుడికి ఇది ఇష్టం, ఇది చెయ్యాలి అనే ఆశ కలిగి ఉంటారు. అందుకనే అలాంటి సందర్భాల్లో బిడ్డలు ఎవరిని అర్థం చేసుకోవాలా? తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. తండ్రి ప్రేమ ఏంటో నీకు అర్థమైతే వాళ్ళని అపార్థం చేసుకో. ఎందుకంటే అసలు ఒక వయసుకు వచ్చిన తర్వాత బిడ్డలండి తండ్రి గురించి ఆలోచించాలి, తల్లిదండ్రుల గురించి. ఎవరి గురించి అండి? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి చరిత్రలో ఏముంటుంది? ఆడి స్వార్థం ఆడు చూసుకుని వెళ్ళిపోయాడు, మరిలో తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత కూడా తండ్రి ఏం చేశాడు? అతన్ని మరలా హక్ చేసుకున్నాడు, మరలా విందు చేశాడు, మరలా తన ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అన్నీ కోల్పోయినా మరలా అన్నీ ఇవ్వడానికి తండ్రి. ఒక తండ్రి ప్రేమ ఏంటో చెప్పనా? నువ్వు ఎన్ని పొరపాట్లు చేసి వచ్చినా మరలా క్షమిస్తాడు ఆయన. అదే తండ్రి ప్రేమ. మన పరలోకపు తండ్రి ప్రేమ కూడా అలాంటిది. ఎన్నోసార్లు మనం పొరపాట్లు చేసాం, ఎన్నోసార్లు తప్పు చేసాం, మరలా వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని క్షమించమని అడిగితే ఆయన ఏం చేస్తాను? మనల్ని దేవుడికి క్షమించకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఎన్ని సందర్భాల్లో దేవుడు మన విషయాల్లో క్షమాగుణం కలిగి ఉండడా ఆయన? అంటే క్షమించి ఉండడా? ఎన్నిసార్లు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పొరపాటు చేసి ఉంటాం మనం? ఎన్నిసార్లు మనం అబద్ధాలు చెప్పుకుంటాం? ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ కూడా దేవుడిని ఆరాధన చేసే సందర్భాలు ఎన్ని ఉండవు? అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? అదే ఆయన ప్రేమ. ఇప్పుడు మన జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఎవరిని సంతోష పెడతాం? తండ్రి. మన పరలోకపు తండ్రి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు చివరిలో? ఈ చిన్న ప్రార్థన, మా ప్రియ, గట్టిగా అంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? అంటే మనం ఎవరిని సంతోషపెట్టాలా? భూమి మీద పుట్టిన మనందరం కూడా పరలోకపు తండ్రిని ఏం చేయాలా? సంతోషపెట్టాలి. భూమి మీద మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలా, తండ్రిని సంతోషపెట్టాలా. అట్ ద సేమ్ టైం మన పరలోకపు తండ్రిని కూడా సంతోషపెట్టాలా. మీ ఆత్మీయ తండ్రిని కూడా ఏం చేయాలా? అలాంటి బిడ్డలుగా మీరు ఉండాలా. అలాగే బిడ్డల బాగోగులు కోరుకునే తండ్రిగా తండ్రి బాధ్యత నిర్వర్తించాలి. అంటే భౌతిక సంబంధమైన తండ్రి అయినా, ఆత్మ సంబంధమైన తండ్రి అయినా, పరలోకపు తండ్రి అయినా, ముగ్గురు ఎవరి బాధ్యతలు వాళ్ళు చెప్పాలా. అంటే తండ్రి రక్త సంబంధం, అంటే రక్తాన్ని పంచుకు పుట్టిన కుమారుడు విషయంలో, కుమార్తె విషయంలో తండ్రి బిడ్డలను పట్టించుకోవాలా, బాధ్యత తీసుకోవాలా. అలాగే ఆత్మీయంగా కన్న తండ్రి ఆత్మ సంబంధమైన బిడ్డలపై శ్రద్ధ తీసుకోవాలా. పరలోకపు తండ్రి ఆటోమేటిక్గా మనందరిపై ఏం తీసుకుంటాడు? ఆయన గట్టిగా చెప్పాలా. అంటే ఇప్పుడు మనందరం సంతోషపెట్టాల్సిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఎవరండి? ఎవరు? అంటే ఆయన్ని మనం సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలా. అలాగే మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా తండ్రి మనసు అర్థం చేసుకోవాలా. నేను అనుకుంటాను, రాహేలు యాకోబు అర్థం చేసుకోకపోయినా లాబాను బిడ్డలు ఏం చేశాడు? అంటే కొన్నిసార్లు మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాం? ప్రేమగానే చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాడు? మీరు అర్థం చేసుకోకపోయినా తండ్రిగా మాకు ఆ ప్రేమ పోతుందా? పోదు. దేవుడికి కూడా ఆ ప్రేమ పోదు. అయితే ఆత్మీయంగా మనం నేర్చుకుందాం ఏంటంటే, ఒక్కొక్క విషయం మీ బిడ్డల విషయంలో తండ్రులుగా వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు చూడాలా, వాళ్ళని సంతోషపెట్టే వ్యక్తులుగా ఉండాలా, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి మంచి మార్గంలో పెట్టే తండ్రులుగా ప్రతి తండ్రి ఉండాలని ఈ ఫాదర్స్ డే రోజున తెలియజేస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఎన్నిసార్లు మన తండ్రిని అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన దినాలు ఉన్నాయి. పరలోకపు తండ్రిని అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన అనుభవాలు ఉన్నాయి. ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క నిమిషం, దేవా నా తండ్రి విషయంలో ఎన్నోసార్లు నేను బాధ పెట్టానయ్యా. నా తండ్రి నన్ను గద్దించినప్పుడు, మంచి మార్గాన్ని బోధించినప్పుడు నా తండ్రిని ఆశ్రయించుకున్నా. కానీ నా తండ్రిని అర్థం చేసుకుని ఆ మనసు నాకు ఇవ్వు ప్రభువా. అలాగే నా ఆత్మీయ తండ్రిని అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వు ప్రభువా. నా ఆత్మీయ తండ్రి నా బాగు కొరకు, నా క్షేమం కొరకు ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు చెప్తూ వచ్చినప్పుడు ఆ గద్దింపుని నేను స్వీకరించలేకపోయాను. అలాగే పరలోకపు తండ్రిగా నీ వాక్యం ద్వారా ఎన్నోసార్లు మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడినప్పుడు నేను సరైన మార్గంలో లేని ప్రభువా, ఈ వాక్యం విన్నప్పుడైనా
జ్ఞానం గల కుమార్తెగా కుమారుడిగా నేను ఉంటా అనుకుంటే చిన్న ప్రార్థన చేయండి. దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు. ఈరోజు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు, జ్ఞానం గల కుమార్తె తండ్రిని సంతోషపెడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు, మేము జ్ఞానం లేని వాళ్ళం, ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాం, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు ఎంతోమంది పిల్లలు ప్రభు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోక ప్రేమ అంటూ వాళ్ళ పరువును తీసి కుటుంబ పరువును రోడ్డుకి ఈడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి దేవా. ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎంతోమంది తండ్రిదండ్రులు ఏడుస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యే నాటికి వాళ్ళ భవిష్యత్తు అంతా పాడైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి అబ్బాయిని తీసుకురావాలో, ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలో, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలో ప్రతి తండ్రికి తెలుసు. కానీ బిడ్డలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. లాభానైతే తన బిడ్డలు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా బిడ్డల క్షేమాన్ని కోరాడు ప్రభు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు, ఒక తండ్రిగా నేనైనా, మిగతా వాళ్ళైనా ప్రభు ఈ వాక్యం వింటున్నప్పుడు తండ్రిగా తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, స్మోకర్స్ అయినా వాళ్ళ హృదయాన్ని మార్చుకుని మా బిడ్డలకు మంచి సమయాన్ని ఇవ్వాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగా చూసుకోవాలా అనే పరిస్థితులు ప్రతి బిడ్డకు అనుగ్రహింపచేసి బలపరిచి సహాయం చేయమని, అలాగే ప్రభా దైవజనులు ఆత్మీయ తండ్రిగా మా బాధ్యతలు వాళ్ళని గద్దించి మంచి మార్గంలో వాళ్ళకి మంచి మార్గాన్ని బోధించే మనస్తత్వాన్ని ప్రతి దైవజనుడికి అనుగ్రహింపచేయండి ప్రభా. అలాగే దైవజనుడిని సంతోషపెట్టే బిడ్డలుగా, మనసు అర్థం చేసుకునే బిడ్డలుగా, ఆత్మీయ బిడ్డలుగా, తండ్రి క్షేమాన్ని కోరే బిడ్డలుగా ఉండడానికి ప్రతి సంఘ బిడ్డకు మీరు సహాయం చేయండి. అటువంటి మనసును దయచేయమని పరలోకపు తండ్రిగా మీరు మమ్మల్ని క్షమించులాగన ప్రభు, నీ కొరకు మేము బ్రతకడానికి, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.